హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది. దాంతో పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇవి చాలా టేస్టీగా గూడా ఉంటాయి. అలాగే నేను కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది కాబట్టి దానికి సరిపడా 1 కప్పున్నర మైదా వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకొని అలాగే వంట సోడా కొంచెం వేసుకోవాలండి. వంట సోడా, సాల్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మనం ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసిన వెంటనే కూడా కలుపుకొని వేసుకోవద్దు. ఒక్కోసారి పేలే అవకాశం కూడా ఉంటుంది. మనం కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి పిండి గూడా. ఈ పెరుగు, మైదా కొంచెం నానితేనే బాగా వస్తాయి పునుగులు గూడా. ఒక గంట సేపు అయితే కంపల్సరీగా నానబెట్టుకోండి. మనం ఇడ్లీ రవ్వలో పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి వాటర్ అయితే కొంచెమే పడతాయి. మీరు చూసి వేసుకోండి వాటరు. మరీ లూజ్‌గా చేయొద్దు పిండి. పునుగులు వేసుకునే విధంగా ఉండాలండి పిండైతే. మరీ గట్టిగా కాకోకుండా, అలాగే లూజ్‌గా కాకోకుండా సరిపడా కలుపుకోండి పిండిని. వాటర్ కూడా కొంచెం పడుతుంది కాబట్టి వేసుకుంటున్నాను. పిండైతే వంట సోడా కలుపుకోకుండా బాగా కలిసేటట్టు వీడియోలో నేను చూపించే విధంగా పిండినైతే కలిపేసేసుకోండి. అప్పుడు బాగా కలిసిపోతుంది. నానుతుంది గూడా పిండి గూడా. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి పునుగులు ఎలా వస్తాయి అనేది. దీనిలోకి మనం కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయండి. ఇవైతే అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గంట తర్వాత మళ్ళీ మీకు పిండిని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, కొత్తిమీర అన్నీ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మళ్ళొకసారి పిండిని కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కేసిందండి. ఇవన్నీ ఒకసారి వేసి కలుపుకొని మనం పునుగులు వేసుకుందాము. సాల్ట్ అయితే సరిపోలేదు నాకు. మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. కొత్తిమీర కొంతమందికి ఇష్టం ఉండదండి. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి. లేకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అయితే సన్నగా తరిగి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పునుగులు వేసేసుకుందాము. పునుగులు వేసిన వెంటనే కదిపించొద్దండి. ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. తర్వాత గంటెతో కలుపుకోవాలి. ఇప్పుడైతే గంటెతో ఒకసారి కదిలించేద్దాము. మంట మీడియం మంట పెట్టి కాలనివ్వాలండి ఈ పునుగులు. ఎందుకంటే లోపల హైలో పెట్టడం వల్ల పైన కలర్ వస్తుంది కానీ లోపలైతే ఉడకవు. మీడియం మంట మీద అయితే లోపల కూడా కాలుతాయి, మంచిగా ఉంటాయి. పునుగులు చాలా వరకు కాలాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. మనం ఇంట్లో కూడా ఈ పద్ధతిలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. మరి మీరు రాని వాళ్ళు అయితే ట్రై చేసేయండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఈ పునుగుల్లోకి పచ్చిమిర్చి, టమాటా చట్నీ ఉంటే బాగుంటుందండి. నేనైతే రోటి పచ్చడి చేసుకున్నాను. ఇంకా మిగతా పిండి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేసుకొని ఫస్ట్ ఎలా అయితే ఉడకనిచ్చామో అలాగే ఇవి కూడా చేసేసుకోవాలండి. ఇవి కూడా రెడీ అయిపోయాయి. చూశారు కదా మా పునుగులు ఎంతో బాగా వచ్చాయి. మరి మీకు ఇష్టమే అయితే ట్రై చేసేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. పునుగులైతే రెడీ అయిపోయాయి. ఇదిగోండి చూడండి లోపల కూడా చాలా బాగా వచ్చాయి.
ఇప్పుడు ఈ పునుగులు పెట్టుకొని పచ్చిమిర్చి టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పునుగులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి పునుగుల్ని.